నేనేమంటున్నా అంటే మీరు చేసిన సర్వే బయట పెట్టిరా అసలు? ఇప్పుడు చెప్తారు దుకాణం 52% ఉండి అంతుండే ఎంతుండే అని. లెక్కలు బయట పెట్టిరా మీరు? పెట్టలే. అది ఏం సర్వేనో ఏమో ఒక్క రోజుల ఆగ మేఘాల మీద బొంబాయిలున్నోడు, బోధాలున్నోడు, లండన్లున్నోడు, లస్కర్లున్నోడు ఉరకచ్చిరి పాపం. బస్సుల మీద పడి, ట్రైన్ల మీద పడి ఆగమాగం చెత్తిరి. కుటుంబ సభ్యులు ఎవరున్నా సరే డీటెయిల్స్ చెప్తే చాలన్నట్టుగా చెప్పకపోతురి. ఆగమాగం ఒక్క రోజులు వేసిరు. ఆ కుటుంబ సర్వే ఏమైందో తెలియదు. మీదికి మీరైతే గప్పాలు కొట్టుకుంటారు మాది ఇంత అయింది అంత అయిందని. సో ఆ శాతం ఎట్ట తగ్గిందని ప్రశ్నించడం తప్పలేదు, కానీ అసలు మీరు చేసింది 52% ప్రామాణికమైందనేది మీరు బయట పెట్టకపోవడమే మీ యొక్క మైనస్ అని చెప్పుకోవచ్చు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు తమ సపోర్ట్ ఉంటుందని, ప్రభుత్వానికి 100% తమ మద్దతు ఉంటుందన్నారు. ఇప్పుడు కూడా మద్దతు ఇవ్వకపోతే ఈ స్థానిక సంస్థలలో గాయంతో కూడా ఓట్లు పడేటట్లే వాళ్ళకి క్లారిటీ వచ్చింది. కేటీఆర్కు అండ్ బీఆర్ఎస్ పార్టీకి జ్ఞానోదయం అయింది. ఈ బీసీ బిల్లు కనుక ఆమోదం తెలపకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. తెలంగాణలో ఈ పడే 4-5 ఓట్లు అక్కడక్కడ కొన్ని ఏరియాలలో పడే ఓట్లు కూడా రావు. స్థానిక సంస్థల్లో ఆ జెండా ఎగురడం కష్టం. ఆయనతో భూస్థాపితం అయిపోతామని భయపడి ఇప్పుడైతే 100% తమ మద్దతు ఉంటుందంటుండు. కానీ ఆ బిల్లులో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంటుండు. అట్లా తప్పులేదు. మీరు నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి ఉంటే, మీరు అసెంబ్లీలో మంచి సూచనలు చేస్తే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా తప్పులేదు. విమర్శలు చేయొచ్చు, లోపాలను ఎత్తి చూపొచ్చు, ఏమన్నా సూచనలు కూడా ఉంటే చేయొచ్చు. దాంట్లో ఎవరు తప్పు పట్టరు. కానీ ఇక బయటకు పోయి వాన్ బట్టలు ఇప్తా వీన్ బట్టలు ఇప్తా అన్నట్లనే మీ ఒక క్రెడిబిలిటీ జర తగ్గింది. సో ఏదేమైనా ఫైనల్గా బీసీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లుకు కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం.